చేత విశ్వామిత్రుడు అంటాడు, నాయన పూర్వకాలంలో బ్రహ్మగారి కుమారుడైనటువంటి వాడు కుశుడు అనబడేటటువంటి ఒక రాజు పరిపాలన చేస్తున్నారు. ఆ కుశుడికి వైదర్భ్యాం జనయామాస చితర సదృశాన్ సుతాన్ కుశాంబం కుశనాభంచ అధూర్త రజసం వసుం. ఆ కుశుడనేటటువంటి ఆయనకి 4 కుమారులు జన్మించారు. మొదటి ఆయన పేరు కుశాంబుడు, రెండవ ఆయన పేరు కుశనాభుడు, మూడవ వారి పేరు అధూర్త రజసుడు, 4వ వారి పేరు వసురాజు. ఈయన ఈ కుశుడు 4 కుమారుల్ని పిలిచాడు. వాళ్ళు యవ్వనంలోకి వచ్చారు. నాయన, ఇంతకాలం నేను ధార్మికంగా పరిపాలన చేశాను, మీరు 4 కూడా 4 నగరములను నిర్మాణం చెయ్యండి, చేసి మీరు కూడా ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు. 4 కుమారులు కూడా తండ్రి మాట వినేటటువంటి కొడుకులు. అందుకని 4 పట్టణాలని నిర్మించుకున్నారు. కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అని 4 పట్టణాలు నిర్మించారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే విశ్వామిత్రుణ్ణి రామచంద్రమూర్తి ప్రశ్న వేసే సమయానికి వారు శోణభద్రా నదీ తీరంలో ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కథని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తున్నారు. అందుచేత మనం ఇప్పుడున్నటువంటి ప్రాంతాన్ని గిరివ్రజపురము అని పిలుస్తారు. దీన్ని నిర్మించినటువంటి మహానుభావుడు వసురాజు. ఈ పట్టణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే 5 కొండలు ఉంటాయి చుట్టూ. ఈ 5 పెద్ద పెద్ద కొండల్లోంచి కూడా ఆశ్చర్యకరంగా శోణానది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దానివల్ల ఎలా ఉంటుందంటే దూరం నుంచి చూస్తే శోణానది అనబడేటటువంటి కదులుతున్న ఒక పూలహారం 5 కొండలు మెడలో వేసుకున్నాయా అన్నట్టుగా ఉంటుంది. 5 కొండల మెడల్లోంచి చుట్టూ తిరిగి శోణానది ప్రవహించి ఆ ప్రాంతం అంతా ప్రవహించడంలో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోయింది. అన్ని పంట పొలాలే, ఎక్కడ చూసినా పంటలు పండుతాయి. అందుకని ప్రజలు పరమ సంతోషంగా ఉంటారు. అడిగినదేమిటి రామచంద్రమూర్తి, ఈ ప్రాంతం ఎవరిది, ఎందుకు ఇక్కడ ఇంత సుశోభితంగా ఉంది అని అడిగారు. ఎన్ని అందమైన విషయాలు విశ్వామిత్రుడు చెప్తారో చూడండి. అందుకని దీన్ని గిరివ్రజపురము అని అంటాం. కానీ నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను విను. కుశనాభసుతాః సర్వా సమర్థాస్త్వాం సురోత్తమ. ఈ కుశనాభుడికి ఇందులో 2వ వాడైనటువంటి వాడు కుశనాభుడు, మొదటివాడు కుశాంబుడు, 2వ వాడు కుశనాభుడు, 3వ వాడు అధూర్తరజసుడు, 4వ వాడు వసురాజు. 2వ వాడైనటువంటి కుశనాభుడికి అంటే వీరు ఉన్నటువంటి ప్రాంతం ఆ వసురాజుది. 2వ వాడైనటువంటి కుశనాభుడికి 9 కుమార్తెలు కలిగారు. ఆ 9 కుమార్తెలు కలగడం కూడా ఆశ్చర్యకరంగా కలిగారు. ఎందువల్ల వారందరూ కూడా ఘృతాచి అనేటటువంటి ఒక అప్సర స్త్రీకి కుశనాభుడికి కలిసి జన్మించారు. ఘృతాచి యొక్క సంతానమేమో వాళ్ళు 9 విశేషమైనటువంటి సౌందర్య రాసులు. మెరుపు తీగలు ఎలా ఉంటాయో అంత అందంగా ఉండేవారు. వాళ్ళు రకరకాలైనటువంటి వాయిద్యాలు మ్రోగిస్తూ వీణలు మీటుతూ పాటలు పాడుతూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. వారిలో యవ్వనం అంకురించింది. ఒకనాడు వారందరూ వెళ్ళి ఒక కొండ మీద నిలబడి పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. గడుపుతుండగా వాయుదేవుడు వచ్చాడు. వాయుదేవుడు రావడం ఏమిటి, వాయుదేవుడు అంతటా ఉంటాడు కదా. వాయుదేవుడు ఈ 9 కన్యలను చూసి ప్రీతి చెందాడు. ప్రీతి చెంది ఆ ఆడపిల్లలతో ఒక మాట అన్నాడు. మీరు చూస్తే మహాసౌందర్య రాసులై ఉన్నారు. మనుష్యులకి ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి ఉంది. ఎంత సౌందర్యం ఉన్నా అది యవ్వనంలో మాత్రమే ఉంటుంది. యవ్వనం కాలగతిలో వెళ్ళిపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత యవ్వనం శాశ్వతంగా ఉండదు కదా, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మీకు ఈ సౌందర్యం నిలబడదు. అందుకని మీరు ఒక పని చేయండి, నన్ను వివాహం చేసుకోండి. నాకు మీరు భార్యలైతే మీకు దేవతాత్వం ఇస్తాను. ఇవ్వడం చేత ఏమవుతుందంటే ఇంకా మీకు యవ్వనం తరగదు, మీ యవ్వనం ఇలా ఉండిపోతుంది. అందుకని మీరు నన్ను స్వీకరించవలసింది అన్నాడు. అంటే చిన్న ప్రలోభ బుద్ధిని చూపించాడు. స్త్రీ సహజంగా సౌందర్యము కావాలని కోరుకుంటుంది కాబట్టి ఆ సౌందర్యమునకు శాశ్వతత్వం ఇస్తానని ప్రలోభ పెట్టాడు. పెడితే 9 కన్యలు ఏకకంఠంతో చెప్పారు అది విషయం. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకోలేదు. వాయుదేవుడు ఇలా అంటున్నాడు, మనం ఏం చేద్దాం అని ఏం మాట్లాడుకోలేరు. ఆ 9 కలిసి ఒకేసారి ఒక మాట చెప్పారు. ఏమని? కుశనాభసుతాః సర్వా సమర్థాస్త్వాం సురోత్తమ స్థానాచ్వావయితుం దేవం రక్షామస్తు తపోవయం. మా దగ్గర అపారమైనటువంటి తపశ్శక్తి ఉంది. ఈ తపశ్శక్తి చేత మమ్మల్ని మేము రక్షించుకోగలం. దానితో పాటుగా
నువ్వు వాయుదేవుడవు అని అనుకుంటున్నావు, నీకు దేవతాస్థానంలో ఉన్నావని. మా తపశ్శక్తి చేత మేము తలుచుకుంటే నిన్ను దేవతాస్థానం నుంచి తొలగతొయ్యగలం. నువ్వా గొప్ప, మేమా గొప్ప? ఇప్పుడు మేము గొప్ప. మాకున్న తపశ్శక్తి అటువంటిది. మీరు మనుష్యులు, నేను దేవుణ్ణి, దేవతాస్వరూపంలో ఉన్నవాణ్ణి, అందుకుని కదా నీకు భార్యలవి కమ్మని అడుగుతున్నావు. మా తపశ్శక్తితో నిన్ను దేవతాస్థానం నుంచి తొలగతొయ్యగలం. కానీ మేము ఆ పని చెయ్యం. ఎందుకు చెయ్యం? మాకు దాని ఎందు మమకారం లేదు. నీ దేవతాస్థానాన్ని మేమెందుకు తొలగించడం? కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. మభూత్సకాలో దుర్మేధ పితరం సత్యవాదినం అవమన్య స్వధర్మేణ స్వయం వరముపాస్మహే. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. నూర్గురు కన్యలు కలిపి ఒకే మాట చెప్పారు. భగవంతుని యొక్క దయచేత మా తండ్రి గారు స్వయంవరం ప్రకటించిన నాడు, మా తండ్రి గారు ప్రకటించిన స్వయంవరంలో వారక్కడ నిలబడి ఉండగా మహాధర్మాత్ముడు సత్యవాది అయిన మా తండ్రి కుశనాభుడు అక్కడ నిలబడి, వీరు నీకు తగిన భర్త అని ఎవరిని చెప్తారో వారి మెడలో మేము వరమాల వేస్తాం. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. వారి మెడలో వరమాల వేస్తాం, వారు మాకు భర్త అవుతారు. తప్ప ఎప్పటికీ కూడా తండ్రిని పక్కన పెట్టి మాంతమేవుగా వరుణ్ణి ఎంచుకోగలమని తండ్రి యొక్క గొప్పతనాన్ని, తండ్రి యొక్క తెలివితేటల్ని త్రోసిరాజని భర్తని స్త్రీ స్వతంత్రముగా ఎంచుకునేటటువంటి కాలము రాకుండుగాక. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. మనం రామాయణానికి వారసులం. ఆడపిల్ల పుట్టిందంటే మగపిల్లవాడు ఒక గంట ఇంటికి ఆలస్యంగా వస్తేనే తల్లిదండ్రులు బెంగబెట్టుకుంటారు. ఆడపిల్లని ఏ సమయంలో పడితే ఆ సమయంలో బయటికే పంపరు. రెక్కల కింద పెట్టి కాపాడుకునేటటువంటి తల్లిదండ్రులకి యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే సజావుగా నిద్రే పట్టదు, ఎంత తొందరగా కన్యాదానం చేసి పంపించేద్దామా అని. అటువంటి ఆడపిల్ల ఇంత కష్టపడి ఇంత రక్షణ వహించి కూతురు యందు అవ్యాజమైన వాత్సల్యమున్న తండ్రి యొక్క మాట కాదని, నాన్నగారు నా మనస్సు నా ఇష్టం, మీరు ఫలానా చదవమన్నారు చదివాను, ఫలానా వాణ్ణి చేసుకోమంటే మాత్రం నేను సిద్ధంగా లేను అన్న దౌర్భాగ్యపు మాటలు ఈ జాతి సంస్కృతిలో లేవు. ఈ మాటలు ఇవాళ రేపు రూపాయలకి కక్కుర్తి పడిన దౌర్భాగ్యుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు. ప్రేమించడానికి ధైర్యం కావాలి. ఏమిటి ధైర్యం? తల్లిదండ్రులను ఎదిరించడం ధైర్యమా? తల్లిదండ్రులు నీ శత్రువులా? నీ యోగక్షేమములు తెలియనివారా? నీ పతనములకు పునాదులు వేసేవారా? దేనికి ధైర్యం కావాలి? ఏ టీవీకి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, జీవితానికి ప్రయోజనం ఏమిటి అంటే స్త్రీ యుక్త వయస్సు వస్తే ఓ పురుషుడి వెంట ఆబోతు ఆవుల వెంట పడ్డట్టు పడ్డాం. కేవలం పెళ్లి చేసుకోవడంతో సినిమా పూర్తయిపోతే చాలు. తదనంతర జీవితం గురించి డబ్బుల కోసం తీసిన వాడికి అక్కర్లేదు. కానీ దాని ప్రభావం పడిపోయి ఇవాళ ఎన్ని కోట్ల మంది జీవితాలు పాడవుతున్నాయో. మన జీవితానికి రామాయణం మార్గం నేర్పింది. అందుకే బ్రహ్మగారు అన్నారు, ఎంతకాలం రామాయణం చెప్పబడుతుందో అంతకాలం మానవత్వం నిలబడుతుంది. రామాయణం మన జాతి ఆస్తి. రామాయణానికి మనం వారసులం. ఎంత గొప్ప మాట నూర్గురు కన్యలు కలిసి చెప్పారో చూడండి. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. మా తండ్రి గారు ఎవరు భర్తని నిర్ణయిస్తారో వారి మెడలో వరమాల వేస్తాం. స్వతంత్రించి ఆడపిల్ల భర్తని ఎంచుకునేటటువంటి దుష్టకాలము రాకుండుగాక. ఇటువంటి మాటలు మా తండ్రి గారిని అడగకుండా మాతో తిన్నగా వచ్చి మాట్లాడడం చేత నువ్వు దుర్మేధ, నువ్వు వాయుదేవుడు కావచ్చు, నువ్వు దేవతాస్వరూపానివి కావచ్చు, అయినా సరే ఆడపిల్ల తండ్రిని సంప్రదించకుండా ఆడపిల్ల దగ్గరికి వచ్చి వివాహం చేసుకుంటానని సౌందర్యం గురించి మాట్లాడినటువంటి నీది దుర్మేధ. ఈ ఒక్క కారణం చేత నిన్ను దేవతాస్థానం నుంచి తీసేస్తాం మేము మా తపోశక్తితోటి. అయినా మేము తీయం. ఎందుకో తెలుసా? మాకు ఓర్పు ఉంది. మా తపస్సు చేత మమ్మల్ని మేము రక్షించుకోగలం, కానీ నిన్ను విడిచిపెడుతున్నాం అన్నారు. మరి ఔదార్యం చూడండి. నూర్గురు కన్యలు ఈ మాట చెప్తే వాయుదేవుడికి ఆగ్రహం కలిగింది. వాల్మీకి మహర్షికి స్వపరభేదాలు ఏమి ఉండవు. మహర్షులైనటువంటి వారు పక్షపాతాలతో కొమ్ములేం కాయరు. ఎక్కడ తప్పుంటే అది దేవతాస్వరూపం కానివ్వండి,
హనుమ అంతటి వారు కానివ్వండి, మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటే నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టుకున్నావయ్యా అన్నారు. అందుకని మహర్షి రాగద్వేషాలు లేకుండా రాస్తారు. వారు మహాజ్ఞాని, వారికి ఏమవసరం, వారికి ఏం బెంగలేదు. గురు కన్యలు అన్నటువంటి మాటలు విని ఆగ్రహించి వారి శరీరము లోపలికి ప్రవేశించి వారి అవయవముల యందు సంకోచత్వమును కల్పించాడు. దానివల్ల వారందరికీ కూడా అవయవముల యొక్క పటుత్వము తొలగిపోయింది. అంటే పోలియో వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు, లేదా పక్షవాతాది వ్యాధులు వచ్చి చచ్చుపడిపోయినటువంటి అవయవాలు కలిగినటువంటి వారికి కొన్ని అవయవములు శక్తి క్షీణించిపోయి ఎలా ఉంటాయో అలా తోటకూర కాడల్లా శరీరావయవములు జారిపోతే ఈ నూరుగురు కన్యలు తండ్రి దగ్గరికి వచ్చి నేల మీద పడిపోయారు. పడిపోతే తండ్రి కుశనాభుడు బయటికి వచ్చాడు. ఏమమ్మా మీ అందరు ఇలా పడిపోయారేమని అడిగాడు. అడిగితే వారు అన్నారు, కన్నుల నీరు పెట్టుకుని సిగ్గుపడి, తండ్రి మేము బయట ఉద్యానవనంలో విహరిస్తుండగా వాయుదేవుడు మమ్మల్ని ఇలా అడిగాడు. మాకు తండ్రి గారు ప్రభువు, వారు నిర్ణయించిన వారిని తప్ప మేము స్వీకరించమని చెప్పాం. ఆగ్రహించిన వాయుదేవుడు మమ్మల్ని ఇలా చేశాడు అన్నారు. అంటే ఆయన అన్నాడు, చూడండి ఎంత ఓర్పో, స్త్రీకి ఓర్పు ఉండి తీరాలి. స్త్రీకి కాదు, పురుషుడికి కూడా ఓర్పు ఉండాలి. అందరికన్నా అందంలో, పుట్టుకలో, యవ్వనంలో, జాతిలో ఆధిక్యం ఉండడం చేత దేవతా సంబంధమైనటువంటి వారికి మరింత ఉంటుంది కొంచెం గర్వం. ఎందుకుంటుంది అతిశయం? మేము ఓ మెట్టు పైనున్న వాళ్ళమని. ఎవరా పిల్లలు? వాళ్ళు ఘృతాచి సంతానం, అప్సరస యొక్క సంతానం కాబట్టి వాళ్ళు కూడా ఓ మెట్టు పైనున్న వాళ్ళు. అయినా మీరు ఆగ్రహించలేదు. మీ తపశ్శక్తితో వాయుదేవుణ్ణి మీరు శపించలేదు. ఎంత గొప్ప విషయం! క్షమాదానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయా విష్టితం జగత్ అనడే. ఏమి గొప్ప మాటలు, ఏమి పాత్రలండి రామాయణంలో. ఈ మాట చెప్తే ఇంకోడైతే అంటాడు, తండ్రి ఎందుకు ఊరుకున్నారమ్మా, శపించిపోయారా అంటాడు. ఆయన అన్నాడు, అమ్మా స్త్రీకి ఉండవలసిన ఆభరణం అమ్మా, నూరుగురు కన్యలు కలిసి ఒక్కసారింత ఓర్పు పట్టారా? ఒక్కరికి కోపం రాలేదమ్మా మీలో? ఎంత అందమమ్మా, అలా ఉండాలి తల్లి. చూసారా, క్షమాదానం, ఓర్పే దానమమ్మా. క్షమా యశ, అన్నిటికన్నా గొప్పది కీర్తి ఓర్పే. క్షమా యజ్ఞం, ఓర్పుకి మించినటువంటి యజ్ఞం లేదు. క్షమా సత్యం హి పుత్రికా, సత్యం ప్రపంచంలో ఓర్పు ఒక్కటే. క్షమా ధర్మ, ఓర్పుని మించినటువంటి ధర్మం లేదు. క్షమయా విష్టితం జగత్, ఆ క్షమచేతనే ఈ భూమి నిలబడింది. నిజంగా తపశ్శక్తి ఉన్న వాళ్ళందరూ ఓర్పులు కోల్పోవడం మొదలు పెడితే అసలు ఈ భూమి నిలబడదు. వారికి ఓర్పు ఆభరణం. అందుకని అంత ఓర్మి వహించారమ్మా మీరు. నేను చాలా సంతోషించాను తల్లి అన్నారు. అన్న తర్వాత పాపం ఆ నూరుగురు కన్యలు అలా పడున్న తర్వాత కుశనాభుడికి ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. ఇందులో తండ్రి బాధ్యత కూడా జ్ఞాపకం చేశారు. మహాసౌందర్య రాశి అయినటువంటి కుమార్తె యవ్వనంలో ఇంట్లో ఉండగా తండ్రి బాధ్యత వివాహ సంబంధం చూడటం. నేను చూడలేదు కాబట్టి కదా వాయుదేవుడు కన్నుపడింది, కాబట్టి నేను ఇప్పుడు వివాహం చేయాలనుకున్నాడు. ఎప్పుడు? అవయవాలన్నీ కూడా శక్తి సన్నగిల్లిపోయి తోటకూర కాడల్లా జారిపోయి వాళ్ళు నేల మీద పడిపోయి ఉన్నప్పుడు వీళ్ళకి సరిపోయినటువంటి వరుడెవరు అని చూశాడు. ఇది ఎలా కుదురుతుందండి? ఏదో చాలా అందంగా ఉన్నటువంటి సమయంలో తగిన వరుడెవరని చూశారంటే అర్థం ఉంది. వీళ్ళు నేల మీద పడిపోయి లేవలేరు, కూర్చోలేరు. ఇప్పుడు తగిన వరుడెవరని ఆయన ఆలోచించాడు. ఆలోచించి నిర్ణయానికి వచ్చాడు. ఎవరికిచ్చి చేస్తాను నా నూరుగులు కన్యల్ని అంటే, అదే కాలమునందు చూళి అనబడేటటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు చేస్తున్నటువంటి మహర్షికి ఊర్మిళ అనబడేటటువంటి స్త్రీ యొక్క కుమార్తె అయిన సోమద అనబడేటటువంటి గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసింది. ఎందుకు చేస్తున్నావని ఆయన అడగలేదు, చాలా కాలం ఉపచారం చేసింది. కొంతకాలం అయిన తర్వాత మహర్షి ప్రసన్నుడయ్యారు. మీరు చాలా దీర్ఘకాలం నుంచి నాకు ఉపచారాలు చేశారు, నీకు నేను ఏమి, నా నుంచి నువ్వేమి కోరుకుంటున్నావు, నేను నీకు ఏమి చేయగలను అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నేను ఒక భర్తకి భార్యని కాను, నేను ఇతపూర్వం ఏ పురుషుణ్ణి వివాహం చేసుకుని ఉండలేదు, ఇప్పుడు కూడా నాకు ఒకరికి భార్యని కావడం నాకు ఇష్టం లేదు. కానీ అపారమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు, వేదమును నమ్మినవాడు, అటువంటి బ్రహ్మ తేజస్సున్నవాడు నీ వలన
శారీరక సంపర్కం లేకుండా మానసికమైనటువంటి తపత్ఫలంతో నాకు కుమారుడు కావాలంది. ఋషుల వైభవాన్ని చూపిస్తారండి, వాళ్ళు తలుచుకుంటే ఏం చెయ్యలేరు. ఈ మాట అడిగింది, ప్రసన్నుడయ్యాడు మహర్షి. మనసా సంకల్పం చేశారంతే. సంకల్పం చేసినంత మాత్రం చేత చూళి యొక్క అనుగ్రహంతో, చూళికి సోమదకి ఏ విధమైనటువంటి భౌతిక సంపర్కం లేకపోయినా సోమదకి చూళి యొక్క మానసపుత్రుడు జన్మించాడు. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరుంచారు. జన్మతః గొప్ప ప్రభావవంతుడైన ఆయన కాపిల్యము అనేటటువంటి నగరంలో ఉంటుండేవారు. ఆ నగరంలో ఉంటుండగా చూశారు, ఈ కుశాంబుడు అనేటటువంటి ఆయన కాంపిల్య నగరంలో ఉన్నటువంటి బ్రహ్మదత్తుడు తగిన వరుడు నా నూర్గురు కన్యలకి, వీళ్ళని ఆయనకిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఎక్కడి బ్రహ్మదత్తుడు? పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని, మహర్షి చూళి యొక్క ఔరసపుత్రుడు, సోమద యొక్క సంతానం. అటువంటి వాడికిచ్చి ఈ నూర్గురు కన్యల్ని వివాహం చేస్తానన్నాడు. ఏమిటి వాళ్ళకున్న క్వాలిఫికేషన్ చెప్పండి నాకు ఇప్పుడు. భారతదేశంలో వివాహం చేసుకోవడానికి చూసిన క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసా అండి? బాహ్య సౌందర్యము పట్ల అపార ప్రీతిని చూచుట భారతదేశమునకు తెలియదు. అందుకే పెద్దలైన వారిని ఎందుకు పంపిస్తారో తెలుసా వివాహానికి? పెద్దలు నిశ్చయించినారుగాన ఏతత్సుముహూర్తమునకో అని ఎందుకు రాస్తారంటే, అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయి అంత అందగత్తే అని కాదు చూడవలసింది, ఆ అందం కాలంలో వెళ్ళిపోతుంది. కాలంలో వెళ్ళిపోయేటటువంటి అందం ఎంతకాలం నిలబడుతుంది, అది కాదు చూడవలసింది. ఆ అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళిద్దరి యొక్క అభిరుచులు ఎంత కలుస్తాయి. భారతదేశానికి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట చెప్తుంటారు, 1000 పడగలలో 999 పడగలు చితికిపోయాయి సంస్కారంలో, ఒక్క పడగే మిగిలింది. ఏది అంటే ఈ జాతిలో ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, ఒకసారి బ్రహ్మముడి పడిన తరువాత శరీరం పడిపోవాలి తప్ప భర్తని భార్య కానీ భార్యని భర్త కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం అన్నది ఈ జాతికి తెలియదు. ఆ పని చేసిన వారు ఏ కారణానికి చేసినా అసహ్యించుకోవడం ఒక్కటే ఈ జాతికి తెలుసు. వారు ఎంత పేదరాలు కానివ్వండి, భర్తని అనుగమించిన స్త్రీని మహాపతివ్రత అంది ఈ దేశం. రాక్షసుడు కావచ్చు రావణాసురుడు, కానీ నాపతి అని అనువర్తించింది మండోదరి, మహాపతివ్రత కింద చేర్చారు తప్ప భర్తని తిరస్కరించినటువంటి స్త్రీకి కానీ స్త్రీని విడిచిపెట్టిన భర్తకి కానీ ఈ జాతిలో గౌరవం ఇవ్వలేదు. దానికన్నా గొప్ప ఉండకూడని లక్షణం వేరొకటి లేదు. అందుచేత బ్రహ్మదత్తుడికి ఇవ్వడానికి ఏమిటి వీళ్ళకున్న లక్షణం? అపారమైనటువంటి తపశ్శక్తి ఉన్నప్పటికీ కూడా క్షమ, ఓర్పు కలిగి ఉండడం. ఇంతకన్నా గొప్ప లక్షణం ఎవరికి ఉంటుంది? అందుకని నా కుమార్తెకి తగినవాడు బ్రహ్మదత్తుడే అన్నాడు. బ్రహ్మదత్తుడిని తీసుకొచ్చాడు ఇంటికి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, బ్రహ్మదత్తుడు చూశాడు, నూర్గురు కన్యలది ఏకీభావం. ఎందుకని? ఏమిటి చేస్తారు వివాహం చేస్తే? మనస్సులు కలుపుతారు. చేత కాక కాదు, ఆర్ష సాంప్రదాయంలో ముహూర్తాలు పెట్టడం అంత చాదస్తాలండి, ముహూర్తాలండి, అందుకు కాదు. ఎందుకు ముహూర్తం పెట్టడం? ఆ ముహూర్త సమయానికి వారిద్దరి నక్షత్రాలకి మనస్సులు ఏకీకృతమయ్యేటటువంటి అవకాశం వస్తుంది. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే అందులోంచి విద్యుత్తు పుడుతుంది. దాన్ని అరిచేతితో పట్టుకుని అవతల వారి యొక్క శిరోభాగమునందు పెడితే ఇద్దరి యొక్క మనస్సులు కలుస్తాయి. మనస్సులు కానీ కలవనటువంటి సంసారం వచ్చిందనుకోండి, వారు వారికి కాదు భారం, వారు జాతికి భారం అయిపోతారు. ఎందుకని? పురుషుడు స్త్రీని విడిచిపెట్టినా స్త్రీని పురుషుడు విడిచిపెట్టినా సమాజం పాడైపోతుంది వాళ్ళిద్దరూ బయటికి వస్తే. అందుకని ముందు కలవవలసింది మనస్సులు కలవాలి. అక్కడ ఉన్నది నూర్గురు కన్యలు, కానీ నూర్గురు కన్యలకి మనస్సు ఒక్కటే. ఎలా చెప్పగలవు? నూర్గురు కలిసి ఏకకాలమునందు ఒకే మాటతో వాయుదేవుణ్ణి తిరస్కరించారు, ఒకే మాటతో తండ్రిని గౌరవించారు, ఒకే మాటతో ఓర్పుతో భూమి మీద పడిపోయి ఉండిపోయారు. అందుకని కన్యలు నూర్గురు, వాళ్ళ మనస్సు ఒక్కటి. అందుకని వీళ్ళని నువ్వు స్వీకరించన్నారు. బ్రహ్మదత్తుడు చూసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? వాళ్ళకి ఇవాళ శారీరక బలం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి గొప్ప మానసిక బలం ఉంది. నేను స్వీకరిస్తానన్నాడు ఆయన. అని కన్యాదానం చేస్తే పాణిగ్రహణం చేశాడు. ఒక్కొక్క కన్య యొక్క పాణిని గ్రహించేటప్పటికీ బ్రహ్మదత్తునిలో ఉన్నటువంటి తపశ్శక్తి చేత లోపల ఉన్నటువంటి వాయువు విడిచిపెట్టేసి వాళ్ళు మళ్ళీ సౌందర్య రాసులైపోయారు. మళ్ళీ మళ్ళీ సౌందర్య రాసులై నూర్గురు తమ పూర్వస్వరూపాల్ని పొందారు. పొంది అత్తవారింటికి వెళ్ళారు.
మన ఆర్ష సాంప్రదాయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కథలు చెప్పడానికి చెప్పరు. బాలకాండలో వాల్మీకి మహర్షి నేర్పుతారు. సోమద వచ్చిందిట, గంధర్వకాంత. ఎవరు? బ్రహ్మదత్తుని యొక్క తల్లి వచ్చి తన కోడళ్ళ ప్రతి కోడలి యొక్క చెయ్యి పట్టుకుని సంతోషపడిపోతూ కుశనాభుణ్ణి మెచ్చుకుందిట. ఎవరిని మెచ్చుకుంది? వియ్యంకుణ్ణి మెచ్చుకుంది. ఎందుకు మెచ్చుకుంది? అయ్యో నా పిల్లలండి ఇలా పడిపోయారు, వీళ్ళకి మంచి సంబంధాలు ఏమొస్తాయి అని ఏడ్చినవాడు కాడు. నాన్న మేము శపించలేదంటే క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమాధర్మం, క్షమాసత్యం హి పుత్రికాహ అని ఆనాడు ప్రకటించి నా కూతుళ్ళకి బలం ఉందని తీసుకొచ్చి బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేసినవాడు. కూతుర్ని అర్థం చేసుకునేటటువంటి సుసంపన్నమైన మనస్సు ఉన్నవాడు. అందుకని కదా ఇటువంటి అల్లుడి పక్కకి చేర్చగలిగాడు కూతుర్ని అని కుశనాభుణ్ణి పొగిడింది. ఎన్ని మాటలు! 100 కన్యల చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా ఎన్ని మాటలు పొగడబడ్డాడు అటువంటి సోమద చేత! 100 మాటలు పొగడబడ్డాడు. ఇది ఈ జాతి సంస్కారం. ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? రాముడికి చెప్తున్నారు. ఎందుకు చెప్పాలి రాముడికి ఇవన్నీ? ఆ కదిపితే బండీరా వరకు చెప్తారు. రామచంద్రమూర్తి ఇంకా సీతమ్మని కళ్యాణం చేసుకుంటారు. భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటో, బాహ్య సౌందర్యం చూడాలో, అంతఃసౌందర్యం చూడాలో, సంసారం అంటే ఎలా ఉంటుందో, దానివల్ల ఇద్దరు ఒకరినొకరు ఎలా ఉద్ధరించుకోవాలో రామాయణం మనకి నేర్పింది. యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలున్న చోట చెప్పించుకోవలసింది, చెప్పవలసింది, వినవలసింది రామాయణం. మన దౌర్భాగ్యం వాళ్ళ రామాయణం తప్ప టీవీలకు అంకితం అయ్యాం. సంస్కృతి ఏమైపోతుంది? రామాయణ సంస్కృతి తగ్గిపోయింది, రాక్షస సంస్కృతి పెరిగిపోతుంది. ఎందుకని? నా మనస్సు నా ఇష్టం, నా మనస్సు వాడికి ఇచ్చేశాను కాబట్టి తిరిగి రాదు, ఒకరికి ఇస్తే తిరిగి రాదు, ఓడిపోతే ఊరుకోదు, పగిలిపోతే అతుకుపడదు, శాలువా కప్పుకో, ఎండ చెట్ల పక్కన తిరుగు. ఇది ఏమవుతుంది? జాతికి దౌర్భాగ్యం. అందుకని రామాయణం ఏదో హాస్యాస్పదంగా వ్రాసినటువంటి కథలు కావవి. యథార్థంగా జరిగినటువంటి కథలు, వాటిల్లో ఉన్నటువంటి సుసంపన్నమైన సంస్కృతిని ఎవరికి ఎప్పుడు ఏది ఎలా చెప్పాలో అలా చెప్పగలిగిన వాడు గురువు. రాముడితో మాట్లాడుతున్నాడు. అందుకని ఎదర రాముడి కళ్యాణం జరగబోతోంది. ఆడపిల్లని చేపట్టడం అంటే ఏమిటో, సంసారం అంటే ఏమిటో, తపశ్శక్తి అంటే ఏమిటో, ఈ అన్యోన్యమైన అనురాగం కదండి సీతమ్మ తల్లికి కూడా అంత ఓర్పునిచ్చింది. భవిష్యత్తులో రావణుడు ఎన్ని మాట్లాడినా నిన్ను క్షమించాను రా అందమ్మ. నిజంగా అమ్మే కోపగించింది అనుకోండి, ఆ రోజున అమ్మ శపించలేదా రావణాసురుణ్ణి? ఎక్కడ పునాది ఎక్కడ కపడిందో చూడండి. ఒక సరైన గురువు దగ్గర యవ్వనంలో ఉన్న పిల్లలు ఒక మంచి మాట వింటే వాళ్ళ జీవితాలు ఎలా చక్కబడతాయో చూడండి. ఇది రామాయణానికి ఉన్న గౌరవం. అందుకే ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా మనవాళ్ళు రామాయణం చెప్పుకునేవారు, రామాయణం వినేవారు ఆబాల గోపాలం. అంతేగాని రామాయణం అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి రామాయణం అని కాదు.